హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వాళ్ళు నేను కోడిగుడ్డు పులుసు సింపుల్గా చేసుకోవటం చూపిస్తున్నానండి. కోడిగుడ్డు పులుసు కోసం తాలింపు పెట్టుకొని అందులో తాలింపు గింజలు కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకున్నాను. ఆ రెండు కొంచెం మగ్గిన తర్వాత అల్లం చిన్నులపాయ వేసుకొని కలుపుకున్నానండి. అల్లం చిన్నులపాయ వేసుకోవటం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వచ్చిద్దండి, కమ్మగా ఉండేది. అలాగే పసుపు, కారం, పులుసుకు తగ్గట్టుగా ఉప్పు వేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చింతపండు పులుసు పోసుకుందామండి. చింతపండు పులుసు అనేది మీకు తగ్గట్టుగా తీసుకోండి. మా ఇంట్లో చింతపండు కొంచెం తక్కువ వాడతామండి, అందుకని నేను కొద్దిగానే వేశాను. అలాగే పులుసుకు తగ్గట్టుగా నీళ్లు కలుపుకోండి. ఒక్క ఉడికి వచ్చిన తర్వాత కోడిగుడ్లు వేసుకుందామండి. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే పులుసు కోడిగుడ్డుకు పడుతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ధనియా పొడి, కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు పులుసు ఉడకనిద్దాము. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే